హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేర్ రూపస్లీ వ్లాగ్స్ 99. సో ఇవాళ వచ్చి మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. టమాటో రైస్ చేద్దామని ముందుగా టమాటాలు క్లీన్గా కడిగేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డలు, అల్లం, చెక్క, లవంగాలు, కొద్దిగా పుదీనా, 2 ఆనియన్స్ కడిగేసి వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా తిరగబాత పెట్టేసుకొని కొంచెం నూనె, కొంచెం సాసువులు, కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని తర్వాత ఇంకా మా పిల్లలకైతే సాంబార్ లేకపోతే ముద్ద దిగదనమాట. సో ఇంకా సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా నూనె వంకాయ సాంబార్ అంటారు మా సైడ్ వచ్చేసి, ఒక్కొక్కరు ఒక్కోలాగా అంటారు కదా. సో ఎర్రగడ్డ మొత్తం వేగిపోయింది. ఇంకా టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నా. ఇంకా శనగగింజలు కూడా వేగిపోయినాయి. ఇంకా కొద్దిగా దానిపైన కొంచెం మూత పెట్టేసాను అనమాట. ఇంకా శనగగింజలు కొద్దిగా చల్లారనివ్వాలనేసి కిటికీ పక్కన పెట్టాను. ఇంకా వంకాయలు అది కట్ చేసేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి పెట్టానన్నమాట. ఇంకా టమాటోలకి కొద్దిగా ఉప్పు, పసుపు పొడి, కారం 2 టేబుల్ స్పూన్లు ఇవి వేసేసుకొని కొద్దిగా పుదీనా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నా. వంకాయలు వచ్చేసి ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. ఈ గిన్నెతో 3 కప్పులు అయితే వేసుకున్నాను. ఇంకా 6 గ్లాసులు వాటర్ అయితే పోసుకొని మూత పెట్టేసుకున్నా. ఇంకా సాంబార్ ప్రిపేర్ చేద్దామనేసి శనగగింజలు మిక్సీకి వేసేసుకున్నా ఫస్ట్. ఇంకా మసాలాలు మొత్తం మిక్సీకి వేసేసుకున్నా. మసాలా పొడి, కారం పొడి, కొద్దిగా పసుపు, ఇంకా 2 టమాటాలు, చెక్క, లవంగము, కొంచెం అల్లము, తెల్లగడ్డలు ఇవి మొత్తం మిక్సీకి వేసేసుకోవాలి. ఇంకా తిరగబాత పెట్టేసుకొని ఆయిల్, సాసువులు, ఎర్రగడ్డలు మొత్తం వేగిపోయిన తర్వాత వంకాయలు కట్ చేసుకున్నవి అందులోకి వేసేసుకొని కొద్దిసేపు అలా కలబెట్టేసుకుంటాను. వేగిపోయిన తర్వాత ఎసురు పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్లు అయితే పెట్టేసుకుంటాను. ఇంకా టైం అయిపోతుంది కదా స్కూల్కి అనేసి. ఇంకా రైస్ కూడా ఇంకొక 10 నిమిషాలు ఉంటాయి. రైస్ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులకని ఆరబెట్టేసాను. ఇంకా సాంబార్ కూడా అయిపోయింది. ముగ్గురికి ప్లేట్లకి ఆరబెట్టేసుకున్నా. ఇంకా ముగ్గురికి ఒకేసారి పెట్టేసి ఇంకా లంచ్ బాక్సులు కూడా ప్రిపేర్ చేసేసాను. మా పిల్లలు సూపర్గా ఉందంటున్నారు. సో ముగ్గురికి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. రైసు, సాంబారు, దోసకాయ అయితే పెట్టాను అనమాట స్నాక్స్. ఇంకా మా పిల్లలు అయితే ఇంకొక పాప అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఆ పాపకు బాయ్ చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి కొద్దిసేపు అలా బయట ఉండేసి ఇంకా లోపలికైతే వచ్చానమాట. ఇంకా మాధవుడు నాకేం పెట్టవా అని చూస్తూ ఉంది. ఇంకా ఇలా బయట పెట్టి సామాన్లు మొత్తం కడిగేసాను. ఇంట్లో చెత్తలన్నీ ఊడ్చేసాను. తీసిన బట్టలు అయితే ఇలా పెట్టాను. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.